ప్రముఖ పారిశ్రామికవేత్త వరప్రసాద్ పొట్లూరి వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పీవీపీని పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు వైసీపీలో చేరుతున్నట్లుగా సమాచారం అందుతుంది. డీటెయిల్స్ ఏంటి? పరమేశ్, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ రేపు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఈ నెల 23వ తేదీన వైసీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లోనే వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి వెళ్లిపోయారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా ఆయన విముఖత చూపడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో కానీ ఇతర పార్టీలతో కూడా అంత సన్నిహితంగా ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంత సన్నిహిత సంబంధాలు కలిగి లేనటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో విజయవాడలో కానీ అదేవిధంగా కృష్ణా జిల్లాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవాలంటే పీవీపీని మళ్లీ తిరిగి పార్టీలోకి తీసుకురావాలని జగన్ కు పార్టీ ముఖ్య నేతలు కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పొట్లూరి వరప్రసాద్ తో వైసీపీ నేతలు చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలించాయి. ఆయన రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా కండవా కప్పుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే విజయవాడకు సంబంధించి దాసరి జై రమేష్ తో పాటు కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టీడీపీ కూడా వైసీపీలో చేరితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేలు జరుగుతున్న అభిప్రాయంలో వైసీపీ వర్గాలున్నాయి. విజయవాడ ఎంపీ సీటు గెలుచుకోవడంతో పాటు ఎంపీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. పరమేష్, రైట్, థ్యాంక్ యూ రమేష్.